కొడాలి నాని గారు కూడా చాలా వరకు వర్డ్స్ యూజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన. అంటే నేను తిట్టచ్చండి ఎవరినైనా, తిట్టి ఫేమస్ అయిపోవచ్చు, నాకు అలా ఇష్టం ఉండదు. అవును. ఈ రోజున వ్యతిరేకత గుడ్లు దాడి జరుగుతుంది ఆయన ఇళ్ళ మీద. ఎందుకు తట్టుకోలేకపోయారు ఆయన అన్న మాటలు. అసలు రామారావు గారు వాళ్ళ వైఫ్ని తిట్టడం అనేది ఇంకా ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు. రివెంజ్ తీర్చుకునే రాజకీయం కాదు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను తిట్టేసి పవన్ కళ్యాణ్ గారు తిట్టేసి ఫ్యాన్స్ అందరూ తిట్టేస్తే వాళ్ళకే మనకి తేడా ఉంటుంది. సో స్వచ్ఛందంగా ఓ గాంధీ గారి పద్ధతిలో వెళ్ళిపోవాలి అంతే. కానీ ఈయన అలాంటి కాదు, ఈయన ఒక చెంప చూపించి కొట్టి లోపల ఈయన కొట్టేస్తాడు ఈయన. ఓకే, శ్యామల గారు విన్నారా? శ్యామల గారు తెలుసు, యాంకర్ గారు. అదే ఫస్ట్ ఒక స్టైల్లో ఒక యాటిట్యూడ్లో ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు మొత్తం మారిపోయి చాలా మంది ముద్రగడ పద్మనాభం గారు కానీ ఆయన చాలా నిజాయితీపరుడు చెప్పాలంటే. ఆయన అన్న మాట నిలబెట్టుకున్నాడు, ఎంబటే రెడ్ అని పేరు మార్చుకున్నాడు ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. అంటే మాట మార్చడం, ఆ స్పీడు. వైజాగ్లో తరిమి కొట్టారు, భీమవరంలో తరిమి కొట్టారు, ఇప్పుడు పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆ రోజున చాలా అసలు నా కూతురుని తీసుకుంటావా నువ్వు, నా కూతురుని స్టేజ్ ఎక్కిస్తావా, నా పరువు తీసేస్తావా అదేదని చెప్పేసి అన్నారు. ఆయన ఏం పిలవలే, ఈవిడ వెళ్ళింది పార్టీలో జాయిన్ అవ్వడానికి. సో ఆ రోజున్న స్పీడ్ ఎవరికీ లేదు, అసలు తల పైకి ఎత్తట్లే ఎవరు. ఎందుకంటే ఎంత దారుణంగా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలే. అది 10 సీట్స్ అంటే అంత తక్కువ సీట్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు జగన్ గారికి? ఏంటంటే వాలంటీర్ల ప్రాబ్లం అంటున్నారు. వాలంటీర్ ప్రాబ్లం అంటే వాలంటీర్లు ఏం చేస్తారు? వాలంటీర్ల ప్రాబ్లం అంటే వాళ్ళైనా లక్షలు పెట్టి కొనేస్తే వాళ్ళైనా ఇదే చేస్తారా? తప్పు కదా. ఎవరు ఇది ఓట్ అనేది ప్రతి చిన్న కుర్రోడికి అర్థమైపోయింది. ఈ రోజున ఓటు వేయలేని చిన్నపిల్లడు కూడా బ్లూ ఇంక్ రాసి నేను ఓటేసానని చెప్తున్నాడు. సో ఆ ఫ్యాషన్ అయిపోయింది పాలిటిక్స్ అంటే. సో అంత ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడున్న జనాలకి ఎవరు న్యాయం చేస్తారు? ఈ రోజున అమరావతిలో కొన్ని వేల ఎకరాలు డబ్బులు తీసుకునే, అసలు డబ్బులు ఎన్ని కోట్లు ఇచ్చినా భూమి అమ్ముకోడు కదా, కన్నతల్లి లాంటిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని అంత భూమి ఇచ్చారు. సో మరి వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా జరిగింది ఏంటని చెప్పేసి నిజంగా వాళ్ళు సపోర్ట్, గుంటూరు జిల్లా మొత్తం కూడా టీడీపీకి సపోర్ట్ చేసింది. అదంతా ఎవరో చెప్పిందో చేసిందో కాదు, నేను అదే అంటున్నాను కదా, నిజంగా అదే నిజం. ఏదో కావాలని చేశారు అని చెప్తే కనుక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి వస్తే ఎలా ఉంటుంది, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అదే అంటున్నాను కదండి, ఎవరో ఒక్కొక్కళ్ళు చూపు ఒక్కొక్కలా ఉంటుంది. అభిమానంగా చూసేది ఒకలా ఉంటుంది, రాజకీయ నాయకుల్లా చూసేది ఒకలా ఉంటుంది. ఈడేదో ఊగి ఏదో గాలి ఊగి వాళ్ళరా కాసేపు అలా ఉంటుంది అని చెప్పి చూసేవాడు చూపు ఒకలా ఉంటుంది. సో నా మైండ్లో ఒక వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తి, సో నా లుక్ అలా ఉంటుంది. వేరే వాడు ఎన్నో రోజులు ఉండదులే, 3 రోజులు ముచ్చడం ఒకలా ఉంటుంది. ఏదైనా సరే ఈ స్పీడు ఇంకొక 3 నెలల తర్వాత సినిమా రిలీజ్ అంటే టాక్ రాదు మనకి. ఒక 2-3 రోజులు పెడితే దాని కలెక్షన్స్ ఏంటి? ఇప్పుడు ప్రేమలో సినిమా ఉంది, ₹1 కోటి పెట్టి తీశారు, 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో అలాగా స్లోగా ఎక్కుద్ది. ఇప్పుడు జగన్ గారు అసలు ఈసారి ఓడిపోతారని ఎవరు అనుకోలేదు, ఆంధ్ర ప్రజలైతే ముఖ్యంగా. అంటే మేము సర్వేలోకి వెళ్ళినప్పుడు చాలా వరకు జగన్ 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 అనే వినిపించింది మాకు. టీడీపీ వస్తుందని అనుకోలేదు, టీడీపీ వచ్చింది. మరి ఎలా అనిపిస్తుంది? పాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పాలన బాగుంటుందండి. ఆయన మీద నెగిటివ్ ఏం చేశారు? ఆయన అస్తమానం ఏదో ఈ హైటెక్ సిటీ చెప్పుకుంటాడు, లేకపోతే అవి చెప్పాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించారని చెప్పేసి ఒక పుకారు పెట్టారు. మన రామారావు గారిని చంపి ఇయే తప్పించి ఆయన రవాణా చాలా బాగా చేస్తాడు. ఆయన రోడ్డు రవాణా కానీ గుళ్ళు అయ్యి బాగా డెవలప్ చేస్తారు. అవన్నీ చూస్తే ప్రజలకి ఒక నమ్మకం అండి. సైకిల్ అనేది ఒక ముద్ర పడిపోయింది ఒక్కొక్కళ్ళ మైండ్లో. ఇంకా నాకు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆంధ్రలో అయితే మాత్రం బాగా తెలుగుదేశం పార్టీ అంటే బాగా ఇది ఉంటుంది. కానీ అప్పుడున్న రాజకీయాలు రాజశేఖర్ గారు తర్వాత మళ్ళీ జగన్ గారిని నమ్మారు జనం. ఆయన నిలబెట్టుకోలేదని ప్రజలు అలా చేస్తే జగన్ గారు నిలబెట్టుకోలేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మనిషిని కొనలేం, డబ్బులు ఇచ్చి ఓట్లను కొనలేం. సో అది ఒకసారి ఒక అవకాశం ఇచ్చారు అంతే. నిజంగా ఆయన బాగా చేసుంటే కనుక ఇంకొక 10 సంవత్సరాలు ఆయనే సీఎం, జగన్ గారే సీఎం. అది ఆయన ప్రజలు అవకాశం ఇచ్చారండి, ఇంతకన్నా బాగా చేస్తాడేమో అని. సో మళ్ళీ ఉల్టా అయింది. లేదు ఇప్పుడు కూడా అది కూడా కాదనుకోండి, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ వేరే పార్టీ వస్తుంది కంపల్సరీగా. మళ్ళీ వైసీపీ వచ్చింది అనుకోండి, అప్పుడు వేరేలా ఉంటుంది ఫైట్. సో ఏదైనా ఏదో ఆత్రేయపురం పూతరేకుల్లాగాను లేకపోతే కాకినాడ గాజలాగా ఆంధ్ర పాలిటిక్స్ మరీ ఫేమస్ అయిపోయింది జనాలకి. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వస్తున్నారు ఓట్లు వేయడానికి.
అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జగన్ గారు మందు నిషేధిస్తా అని చెప్పేసి మద్యపానం నిషేధిస్తా అని చెప్పడం జరిగింది, చేయలేదు అని చెప్పేసి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు ఆంధ్రాలో? నిషేధించలేదు కదా, కొత్త బ్రాండ్లు మళ్ళీ ఓపెన్ చేశారు, చూడలేదా మీరు? ఆహా, లేదు మంచి బ్రాండ్లు ఆరోగ్యకరంగా మంచి ఊపు రావడానికి కష్టపడి చచ్చిపోకుండా మీరు ఆ భూములే తాగి చచ్చిపోకుండా మంచి బ్రాండ్ త్వరలో ఒక నెలలో అనౌన్స్ చేస్తానని చెప్పాడు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి అయితే విన్ అయ్యారో అప్పటి నుంచి పక్కన కొడుకు కూడా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో పాటు. ఏంటి అంటే మళ్ళీ రాజకీయంగా ఇది ఒక కొత్త ఆట అనుకుంటున్నారా? ఆట ఏం కాదు, ఆనంద బాష్పాలతో వచ్చింది. అంటే ప్రతి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర కూడా నేను చూసాను ఫొటోస్ లో. అంటేనండి ఏ మనిషికైనా ఆ కొడుకుని ఎలివేట్ చేసుకునే టైం రావాలి. అది సినిమా పరంగా కాకుండా ఒక మంచి హ్యాపీనెస్లో ఉన్నారు కాబట్టి కొడుకుని ఇన్వైట్ చేశారు. సో అదొక మంచి సందర్భం చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఆయన హీరోగా చేయాలనేదే ఉద్దేశం అయితే లేదు. ఆయనకి మైండ్ అంతా కూడా మ్యూజిక్ మీద ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఉంది. ఇంకా అదే చేస్తారు ఏమో. ఇంకా ఏదన్నా టర్మ్స్ బాగోకపోతే హీరోగా వచ్చేస్తాడు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.